ధర్మగురువులు ఎవరు ఏ రంగంలో ఉన్నను ప్రతి ఒక్కరూ ఈ యొక్క శిస్తు పన్ను అంటే వారు ఏ జ్ఞానమును సంపాదించారు, ఎంతగా జ్ఞానవంతులయ్యారు, తద్వారా ఏమి ప్రయోజనం పొందారు, ఆ ప్రయోజనాన్ని ప్రజలందరూ లాభాన్వితం అవ్వడానికి ఈ పుస్తకాల రూపంలో రచించి సుస్థిరము చేయాలి అనేటువంటిది అభిప్రాయం. అలా చేయనటువంటి వారు రుణపడి ఉంటారు. ఆ రుణగ్రస్తమైనటువంటి జీవితం ముక్తిని పొందలేదు. ముక్తిని పొందాలి అని అంటే ఈ రుణం తీర్చుకొని పోవాలి అనేటువంటిది అభిప్రాయం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రాహిణోతి తస్మై తంహ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం మోక్షురు వై శరణమహం ప్రపద్యే. యో బ్రహ్మాణం విదధాతి, ఎవరైతే అటువంటి పరబ్రహ్మ స్వరూప పరమేశ్వరుని విదధాతి తెలుసుకుంటారో, పూర్వం యో వై వేదాంశ్చ హిణోతి తస్మై, ఎవరైతే సృష్టి ఆరంభములోనే మనుష్య మాత్రులకు అందరికీ వేద జ్ఞానాన్ని వసంగినటువంటి వేద జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ రకంగా తెలుసుకున్నటువంటి ఆ పరమేశ్వరుని ఆ యొక్క పరమేశ్వరుని దేవం ఆత్మబుద్ధి ప్రకాశం, ఆ యొక్క దివ్య గుణ కర్మ స్వభావములు కలిగినటువంటి ఆ యొక్క పరమాత్మ దేవుని యొక్క ఆత్మ బుద్ధి ప్రకాశం కల్పిస్తుంది. ఎవరికి అంటే ముముక్షు అంటే మోక్షమును ఆశించేటువంటి వారికి. ఎవరైతే మోక్షాన్ని ఆశిస్తుంటారో అటువంటి వారే శరణమహం ప్రపద్యే, ఆ పరమేశ్వరుని శరణు వేడుతుంటారు. మిగతా వారు మాత్రం స్వార్థ నిమిత్తకంగా పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి వస్తుంటారు. ఎవరైతే బ్రహ్మతత్వాన్ని ఎరుగుతూ ఉంటారో, మోక్షాన్ని ఆశిస్తుంటారో వారేమో పరమేశ్వరుని ఆశ్రయించి సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం చేసి, సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం తోటి వాళ్ళు జీవన్ముక్తిని పొందుతూ ఉంటారు. ఆ జీవన్ముక్తిని పొందేటువంటి వాళ్ళు పరమేశ్వరుని యొక్క శరణులో ఉంటారు, శరణు వేడుకుంటారు. ఇక మిగతా వారు భగవంతుని యొక్క శరణాలకు ఎందుకు వస్తున్నారు అంటే, స్వార్థ నిమిత్తకంగా నాకు ఇది కావాలి, అది కావాలి, నన్ను ఇలా చెయ్యి, అలా చెయ్యి, నాకు ఇలా చేస్తే నిన్ను అలా చేస్తా, నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా అనేటువంటి స్వార్థ బుద్ధితోటి భగవంతుని సంప్రదిస్తుంటారు. ఎప్పుడైతే ఈ స్వార్థం భగవంతుడికి భక్తుడికి మధ్యలోంచి ఈ స్వార్థం పోతుంటుందో, అప్పుడే యథార్థమైనటువంటి భగవంతుడి భక్తుడి యొక్క సంబంధంతో మోక్షము ఆత్మికోన్నతి మరియు జీవన్ముక్తి అనేటువంటివి లభిస్తుంటాయి. 19వ దాంట్లో నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేందన ఇవానలం. నిష్కలం అంటే కలలం అంటే నిష్కలం అంటే కదలిక లేనటువంటి, ఇంకా ఈ యొక్క కదలిక లేకుండా, కల్లోలం లేకుండా నిర్మలమైనటువంటి వ్యక్తిత్వం తోటి ఉండేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు. నిష్కలం కళా అవయవములతోటి రహితుడు, కళా అవయవాలతోటి రహితుడు. అవయవాలు అంటే ఈ యొక్క దేహం, రూపం, ఆకృతి, ఇటువంటి వాటన్నింటితోటి రహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నిష్కళం అంటే పరిపూర్ణమైనటువంటి వాడు. కళ అంటే అపూర్ణం. ఈ కళలు అనేటువంటివి
భగవంతుడు చంద్రుని యొక్క శుక్లపక్షం కృష్ణపక్షం ద్వారా మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, శుక్లపక్షంలో కళలు పెరుగుతూ ఉండడం వల్ల ఆ కళల యొక్క అంచెలంచెల పెరుగుతూ ఉండడం వల్ల పౌర్ణమి, అదే క్రమంలో అంచెలంచెలుగా తగ్గుతూ ఉండడం వల్ల అమావాస్య ఏ రకంగానైతే ఉంటుంటుందో ఆ విధంగా ఈ యొక్క భగవంతుడు పెరుగుతూ ఉండేవాడు, తగ్గుతూ ఉండేవాడు కాదు. అతడు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడు అనేటువంటిది అభిప్రాయం. నిష్క్రియం, నిష్క్రియం అని అంటే నిష్క్రియం అన్న దగ్గర ఇంకొక రహస్యం తెలుసుకోవాలి. ఈ యొక్క సమాజం లోపల ఒక డాక్టర్ కొడుకు డాక్టరే కావాలని, పోలీస్ కొడుకు పోలీసే కావాలని, సైనికుని కొడుకు సైనికుడే కావాలని, పండితుని కొడుకు పండితుడే కావాలని ఎందుకు తాపత్రయం చెందుతున్నారు? ఎందుకంటే పరమేశ్వరుడు తానెవరో తన పరిచయం చెప్తున్నాడు. ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తము ప్రథమ మంత్రం ప్రథమ చరణంలో అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ. తను మనువు మననశీలుడు కాబట్టి తన బిడ్డలకు ఏమని చెప్తున్నాడంటే, మనుర్భవ దైవ్యంజనయా, నువ్వు మనుష్యుడవు కా, మననశీలుడవు కా అని చెప్పేసి జీవాత్మలకు పరమాత్మ సందేశం ఇస్తున్నాడు. ఈ యొక్క మనుర్భవ దైవ్యంజనయ అనేటువంటిది ఋగ్వేదము 9వ మండలంలో సూక్తం గుర్తుకొస్తలేదు. అది ఆర్య సమాజంలో కరపత్రాల మీద అన్నింటి మీద ఇది రాస్తుంటారు. మనుర్భవ, నువ్వు మనుష్యుడవు కా అని అంటుంటారు. అది ఈ ఆర్య సమాజకులు ఏదైతే నువ్వు మనుష్యుడవు కా అని చెప్పేసి ఏదైతే అంటుంటారో అది అశుద్ధం, సిద్ధాంత విరుద్ధం. ఇక్కడ పరమాత్మ చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, నేను మనువును అగ్నిహోత్రం చేసేటప్పుడు సంకల్పంలో వైవస్వత మన్వంతరం ఈ మన్వంతరం ఏంటంటే పరమాత్మ తనను తాను మనువు అని చెప్పేసి చెప్తున్నాడు. అహం మనువు అభవం, నేను మనువునై ఉన్నాను. ఓ జీవా, నీవు కూడా మనుర్భవ జనయా దైవ్యం, నువ్వు కూడా మనుషుడివై మననశీలుడవై దివ్యమానవుణ్ణి జన్మింపజేయి, నీ సంతానాన్ని దివ్యమానవుడిగా తీర్చిదిద్దు అనేటువంటిది సందేశం. ఇక ఇక్కడ ఇవాళటి ప్రసంగంలో నిష్క్రియం, పరమేశ్వరుడు నిష్క్రియం. ఇప్పుడు మనల్ని ఏ రకంగానైతే క్రియ చేయడానికి స్వర్గంలో నిష్క్రియంగా ఉన్నటువంటి జీవాత్మకు ఏదో చెయ్యాలి, ఏదో చేసి ఉద్ధరించబడాలి, ఏదో చేయకపోతే తను ఎందుకు పనికి రాకుండా ఉన్నట్టుగా ఏదో చేసి ఏమో అయిపోవాలనేటువంటి ఆతృతతోటి స్వర్గం నుంచి వచ్చినటువంటి జీవుడు ఈ 84 లక్షల జీవరాశులలో ఉండి ప్రతి ప్రాణి సక్రియమై ఏదో చేస్తుంది. చీమ స్థానంలో దోమ స్థానంలో, ఏనుగు స్థానంలో, ఒంటె స్థానంలో మనుషుని స్థానంలో, స్త్రీ స్థానంలో, పురుష స్థానంలో నపుంసకుడు. ఈ రకంగా క్రియ చేస్తూ నువ్వు నిష్క్రియంగా అక్రియ వైపుకు రావాలి. పనులన్నీ పూర్తి చేసుకొని క్రియ నుంచి అక్రియ వైపుకు రావాలి ఓ జీవాత్మ అనేటువంటి సందేశాన్ని, వేద మంత్రాల్లో చెప్పినటువంటి అభిప్రాయాన్ని దయానంద సరస్వతి గుర్తించి మనకు సంధ్యోపాసన అంగస్పర్శ ద్వారా ఉదయం సాయంత్రం మన చేత ఈ యొక్క హిప్నోటిజం పదే చేయించడం జరుగుతుంది. ఆ పదే చేయించిన దానికి మూలము ఇక్కడ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అని అంటే నిష్క్రియం. అతడు క్రియ చేయాల్సిన అవసరమే లేదు.
అందుకని ఓ జీవా, నువ్వు ఏదైతే క్రియ చేస్తున్నావో, నువ్వు ఒక స్త్రీగా, నువ్వు ఒక పురుషుడిగా, నువ్వు ఒక ఉద్యోగిగా, వ్యాపారస్తునిగా ఏదైతే క్రియ చేస్తున్నావో ఆ క్రియలో చేసినంత సేపు నువ్వు దుఃఖంలోనే ఉంటావు. అందు గురించి నువ్వు క్రియ చేయడం నీ ఉద్దేశం కాదు, నిష్క్రియ వైపుకు రావాలి, పనులన్నీ ముగించుకోవాలి. అందు గురించి వాక్ మాట్లాడాలని, తినాలని, తాగాలని తాపత్రయం. తిన్న తర్వాత, తాగిన తర్వాత, మాట్లాడిన తర్వాత ప్రాణ శ్వాస తీసుకోవాలనేటువంటి ఉబలాటం, తీసుకున్న తర్వాత వదలాలి అనేటువంటి తాపత్రయం, వదిలిన తర్వాత చక్షు చూడాలని, చూసిన తర్వాత శ్రోత్రం వినాలని, విన్న తర్వాత ఆ తరువాతది క్రియారహితం, పని అయిపోయింది కాబట్టి విశ్రాంతి. ఆ నిష్క్రియ తత్వం ఎలాంటిదో పరమేశ్వరుని ఇక్కడ చెప్తున్నాడు. శాంత స్వరూపం. ఒక కొలనులో నీళ్లు నిలబడ్డప్పుడు ఎంత అయితే గంభీరంగా అనిపిస్తుంటాయో, సముద్రంలో చూడండి, అలలతో ఉన్న సముద్రంలో పయనిస్తుంటే అంత భయం అయ్యేది, కానీ అలలు లేనటువంటి సముద్రంలో పయనిస్తుంటే మాత్రం భయం వేస్తుంటది. గమనించారా? ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, బంధు ముఠీ లాక్ బరాబర్ ఖుల్ గయితో ఖాక్ బరాబర్. ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటే భయం వేస్తుంది. ఎవరో ఏమిటో ఏంటో అని చెప్పేసి వారితోటి జాగ్రత్తగా వివరిస్తుంటారు. అదే నోరు తెరిచి బడబడ మాట్లాడుతుంటే ఏంటంటే, నువ్వు నోరు మూసుకో, ఏదైనా గొడవలో మధ్యలో తలదూరిస్తే నిన్ను పిలిచామా, అనుకూలమైతేనేమో వాహ్ అంటారు, ప్రతికూలమైతే నిన్ను పిలిచామా, నిన్ను ఎవరు రమ్మన్నారు, నీకేమవసరం, మేమేమని అనుకుంటా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడనివ్వకుండా తొక్కేస్తుంటారు అన్నట్టుగా. అదే ఏది మాట్లాడకుండా మౌనంగా ప్రతిపక్షం ఏ వైపు మాట్లాడకుండా ఉంటే ఇద్దరు వచ్చి ఇగో అలాగా అట ఇలానట అలానట అని చెప్పేసి ఆయన మీద అన్ని వివరించి చెప్తుంటాడు. అందుకే శాంతం, మౌనం జీవితానికి పరమార్థం వైపు తీసుకెళ్తుంది. దీనిని ఏమంటారంటే, నిండుకుండా తొనకదు, సగం కుండనే తాను తొనుకుతూ తనను పట్టుకున్నటువంటి యజమానిని సైతం ఊపుతుంది అటు ఇటు. గమనించారా? ఏది చెప్పదు. నిరవధ్యం అంటే ఈ దోషరహితంగా, నిర్దోషపూర్వకంగా ఎప్పటికీ ఒకే విధంగా ఉండేటువంటి నిరంజనుడు. రంజనం అంటే రమించడం, కాలక్షేపం చేయడం, మనోరంజనం చేయడం. అటువంటి మనోరంజనం చేయాల్సినటువంటి అవసరమే లేనటువంటి, ఎప్పటికీ ప్రసన్న వదనంగా ఉండేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు నిరంజనుడు. అమృత స్వరూపుడు, మోక్ష స్వరూపుడు, పరమం అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాడు. సేతుం ఈ యొక్క దుఃఖానికి అతీతమైనటువంటి వాడు. దుఃఖంలో ఉన్నటువంటి వాడు జీవుడు, దుఃఖాతీతమైనటువంటి వాడు దేవుడు. దగ్ధ ఇంధనం అని అంటే, ఈ యొక్క దగ్ధం అంటే భస్మమైనటువంటి, కాలినటువంటి, బూడిదైనటువంటి ఇంధనం అంటే ఈ యొక్క సామాగ్రి, మండేందుకు ఉపయోగపడేటువంటి సామాగ్రి. దీప్తిమానుడు ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అని అంటే,
దగ్ధ ఇంధనం, దగ్ధ ఇంధనం, దగ్ధ ఇంధనం అంటే ఆ పరమేశ్వరుడు. ఇది చాలా లోతుగా వస్తుంది, రహస్యాత్మకంగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ప్రమిదలో నెయ్యి పోసి పెట్టినటువంటి వత్తి కొసను నిప్పంటిస్తే ఆ వత్తి కాలుతుందా కాలదా? కాలుతుంది ఆచార్య, వెలుగుతుంది. ఏమి మాట్లాడుతుంటారో ఆ వెలుగుడు ఈ కాలుడు ఏంటిది భాష? ఎక్కడైతే నిప్పంటిస్తారో అక్కడ మాత్రమే అది కాలుతుంది, ఆ కాలినదే వెలుగుతుంది. ఎక్కడైతే ఆ వత్తికి కొసకు నిప్పంటించడం జరుగుతుందో నిప్పంటించిందే కాలుతుంటది, కాలిందే వెలుగుతుంటది. ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అర్థమవుతుందా? కెమెరాలు బంద్ చేసుకొని నమస్తే ఆచార్య, అర్థమవుతుంది ఆచార్య. బాలాజీ గారు, పరమేశ్వరుడు ఎటువంటి వాడు అని అంటే అతడు దగ్ధ ఇంధనం అని అంటే కాలినటువంటి వత్తి ఏ రకంగానైతే దీపపు మంటగా ప్రకాశిస్తూ ఉందో ఆ విధంగా ఈ సూర్యుని లోపల ఉండి ఆ ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుడు. కానీ తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ యొక్క తెల్లని ప్రకాశం పరమేశ్వరుడు అని అనుకుంటారు. తెల్లని ప్రకాశమే పరమేశ్వరుడైతే తరుముతున్న వాళ్ళు గొప్ప వాళ్ళ, దొరకకుండా పారిపోతున్న వాళ్ళు గొప్ప వాళ్ళ? ఏది తెలియదు. దేవుడా వీళ్ళు ఎంత పిచ్చి కుక్కలను వదిలిపెట్టండి, పరిగెడితే తెలుస్తుంది. ఎవరు మళ్ళొకసారి చెప్పండి. అంటే పరిగెడుతున్న వాళ్ళు గొప్ప వాళ్ళ, తరుముతున్న వాళ్ళు గొప్ప వాళ్ళ? తరుముతున్న వాళ్ళ. ఇక్కడ ప్రకాశమును ప్రకాశ స్వరూపుడు అని అంటుంటారు కదా పరమేశ్వరుడు, దాన్ని ఖండిస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ. దేవుడు ప్రకాశ స్వరూపుడు కాదు, తెల్లని ఈ యొక్క తెల్లని స్వరూపము కాదు, ప్రకాశింపజేసేటువంటి వాడు, ప్రకాశిస్తున్నవాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ తెల్లని ప్రకాశమే పరమేశ్వరుడు అంటే ఈ ప్రకాశమును తరంకొస్తుంది కదా చీకటి. మరి చీకటి గొప్పదా, మరి ప్రకాశం గొప్పదా అని అంటే ఈ రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుంది. అందుకని ఇక్కడ పరమేశ్వరుడు ఏంటంటే ప్రకాశింపజేసేటువంటి వాడు, ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు, ప్రకాశిస్తున్నటువంటి స్వరూపం. అంతేగాని ప్రకాశము పరమేశ్వరుడు కాదు అనేటువంటి దాన్ని స్పష్టీకరించడానికి ఈ రహస్యాన్ని చెప్తున్నాను. దగ్ధ ఇంధనం ఇవ అనలం. ఈ యొక్క వత్తిని ముట్టిస్తే, ఇప్పుడు ఇది చూపిస్తున్నాడు కదా బల్బులో కూడా, వెనుక నుండి కరెంట్ వచ్చి బల్బులో వెలిగేటువంటిది, ఆ వెలుగుతున్నటువంటి ఆ ప్రకాశించేటువంటి స్వరూపం విద్యుత్తును ఏ రకమైతే చూపిస్తున్నాడో అదే విధంగా ఈ ప్రమిదలో వత్తిని ముట్టించిన వత్తి కొస ఏ రకమైతే కాలుతూ మండుతూ ఉంటుంటుందో ఆ విధంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశక స్వరూపము. అంతేగాని ప్రకాశము కాదు. ప్రకాశిస్తున్నటువంటి క్రియారూపము, ప్రకాశించినటువంటి ప్రకాశం రెండు ఒకటేమో వెలుతురు, ఒకటేమో వెలుతురు, ఇంకొకటేమో విద్యుత్ సరఫరా. ఇంత సూక్ష్మంగా ఒకటేమో మండుతున్నటువంటి కాలుతున్నటువంటి నల్లగా కాలుతున్నటువంటి వత్తి కొస, రెండవది ఆ కాలిన వత్తి కొస నుండి మండుతున్న మంట స్వరూపం, ఆ మంటతోటి వెలువడేటువంటి ప్రకాశం. ప్రకాశము వేరు,
ఆ మంట వేరు, కాలిన వత్తి కొస వేరు. విద్యుత్తు వేరు, విద్యుత్తు వచ్చి ఆ బల్బును వెలిగించేటువంటిది వేరు, వెలిగిన బల్బుతోటి వచ్చే ప్రకాశము వేరు. ఈ ప్రకాశము పరమాత్మ కాదు, ప్రకాశించేటువంటి సక్రియ స్వరూపం పరమేశ్వర స్వరూపం. పట్టుకుంటున్నారా? అర్థం అవుతుంది ఆచార్య, కానీ చాలా ఆలోచన చేస్తే గానీ నిలబడేది లోపల. మరి అర్థమవుతుంది ఆచార్య. దీపం పెట్టండి, దీపం పెట్టండి అంటే ఆ దీపంలో ఉన్న రహస్యాన్ని విప్పి చెప్తున్నాడు. దీపం ఏంటనేది. అంటే ఆచార్య దీపంలో ఉన్న అది లోపలిది దీపం ప్రమిద అనేటువంటి ఆ ప్రమిదలో నెయ్యి పోయడము, నేతిలో వత్తి చేసి పెట్టినప్పుడు ఆ వత్తి కొసను తడిపి నిప్పు అంటించినప్పుడు వత్తి మొత్తం కాలదు కదమ్మా. నెయ్యి ఉన్నంత వరకు ఆ వత్తిని కొస ఎక్కడైతే నిప్పు అంటిస్తుంటామో అదే వెలుగుతుంటది కదా. అది దీపంను ఆర్పేస్తే ఆ కొస నల్లగా ఉండిపోతుంటది కదా. మొత్తం ఆ ప్రమిదలో నెయ్యి అయిపోతే మొత్తం ఆ వత్తి కాలిపోయి తెల్లటి భస్మం అయిపోతుంటది. అది కాదు ఈ వెలుగుతున్నటువంటి ఆ వత్తి కొస. పువ్వొత్తి పెడితేనేమో నిలబడుతుంటది, ఇక దారంలాగా పేని ఇట్లా పడుకోబెడుతుంటారు కదా. పడుకోబెట్టినప్పుడు బయటకు ఉన్నటువంటి కొస మండుతుంటుంటది, లోపల ఉన్నటువంటి కొస తడుస్తుంటుంటది. ఆ యొక్క బయట ఉండి కాలుతున్నటువంటి కొసలో జరుగుతున్నటువంటి ప్రకాశించే స్వరూపం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అది ఏ రకంగా అంటే గ్యాస్ బర్నర్లో ఎన్నో ఛిద్రాలు ఉంటాయి కదా, అన్నీ మూసుకుపోయి ఒకటే ఉంటే దాన్ని వెలిగిస్తే ఆ ఒక్క లోపటికి వెళ్ళి ఎట్లయితే వస్తుంటుంటుందో ఆ విధంగా బ్లాక్ హోల్ సూర్యుని లోపల ఛిద్రం, బెజ్జం, నల్లని ఛిద్రం ఏదైతే ఉందో దానిని మనము తెలుసుకోవాలి, పసిగట్టాలి అని చెప్పేసి పూర్వ ఋషులు మనకు ఈ తినుబండార పదార్థమైనటువంటి చిల్లుగారెలు, వడలు ఏవైతే తయారు చేస్తున్నారో, వడ అంటే మళ్ళీ ఒత్తేటువంటి వడలు కాదు, ఈ చిల్లుగారెలు బెజ్జం ఉండేటువంటి వాటిని చూపిస్తున్నా అన్నమాట. ఆ దాంట్లోంచి వచ్చి ఈ యొక్క తెల్లని ప్రకాశం అనేటువంటిది ప్రకాశింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. 20వ చూడండి. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి. ఇక ఇంకొక విధంగా ఏమని చెప్తున్నాడంటే, ఎవరేని మా మతంలో ఉన్న దేవుడు గొప్పవాడు, మా మతం గుండా పోతే తొందరగా మోక్షానికి పోతుంటాం, తొందరగా ఉద్ధరించబడతాము అనేటువంటి దానికి ఆ అభిప్రాయం తప్పు అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటంటే యదా చర్మవద్ ఆకాశం, ఈ ఆకాశం ఏదైతే ఉందో ఆ ఆకాశాన్ని చర్మవత్, ఎవరైతే యోగా ధ్యాన సమాధిస్థమయ్యేటువంటి యోగి కూర్చుండే ముందు పరుచుకునేటువంటి ఆ చర్మం సమాధి నుంచి లేచినప్పుడు ఆ చర్మాన్ని చుట్టి చంకన పెట్టుకొని ఎట్లయితే పోతుంటాడో ఆ విధంగా ఈ ఆకాశాన్ని సాపజుట్టినట్టుగా చుట్టి వేష్టయిష్యంతి. ఎప్పుడైతే ఈ చాప చుట్టినట్టు ఏ రకంగా అయితే చుడుతుంటారో మానవులు, ఆ విధంగా తదా ఆ విధంగా చాప చుట్టినటువంటి సందర్భంలో ఆకాశాన్ని చుట్టినట్లయితే దేవం అవిజ్ఞాయ, భగవంతుణ్ణి, దేవం అంటే పరమాత్మని, అవిజ్ఞాయ తెలుసుకోకుండా దుఃఖస్యాంతో భవిష్యతి,
అటువంటి వారికి ఆకాశాన్ని చాపచుట్టినట్టుగా చుట్టుపెట్టేటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి ఆ మనుషుల యొక్క దుఃఖము భగవంతుని తెలుసుకోకుండానే తరించిపోతుంటారు వాళ్ళు. ఇక్కడనైతే ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కానీ, ఒక మిక్సీ గ్రైండర్ కానివ్వండి, బస్సు కానీ, రైలు కానీ, ఏదైనా కొత్తగా కనిపెట్టినటువంటి వాళ్ళు దాన్ని ఎలా వినియోగించుకోవాలనేటువంటి మార్గదర్శనం గురించి కొన్ని సూచనలు ఎట్లయితే చేస్తారో దాన్ని ఇంగ్లీష్లో గైడ్ అంటే మార్గదర్శనం చేయడం. ఆ మార్గదర్శనంతో ఏ బటన్ నొక్కితే ఏమవుతుంటది, అది ఎట్లా నడుస్తుంటది, ఎంతకాలం నడుస్తుంటది, దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఎలా చేస్తే అది దుర్వినియోగం అవుతుంటది అనేటువంటి మార్గదర్శనం చేసేటువంటి ఆ గైడ్ ఎట్లయితే ఉంటుంటుందో అదే విధంగా ఈ మానవులను పుట్టించిన తర్వాత భగవంతుడు ఈ మానవులు ఏమేమి చేయాలి, ఎలా చేసి తమను తాము ఉద్ధరించుకోవాలి అనేటువంటి రహస్యాన్ని 4 వేదాలలో, జ్ఞానకాండము ఋగ్వేదములో, కర్మకాండము యజుర్వేదములో, ఉపాసన కాండం సామవేదములో, వ్యవహార కాండం అథర్వవేదములో 4 విభాగాలుగా పెట్టాడు. ఆ వేదమును తెలుసుకొనియే ఇప్పుడు మనము జీవన్ముక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈ వేదం ఎవడు చదువుతాడో మనతోటి ఎలా అవుతుంటది అని వేదమును చదవకుండా వేదంకు దూరంగా ఉండేటువంటి వారు, వేదం పట్ల ఆసక్తి కనబరచినటువంటి వారు నేను చేసేటువంటి సాధనతో ముక్తికి పోతాను అని అంటే ఆ ఆకాశాన్ని చాపచుట్టినట్టు చుట్టగలిగినటువంటి స్థితిలోనే పరమాత్మని తెలుసుకోకుండా జీవితాన్ని తరించగలుగుతారు అనేటువంటిది అభిప్రాయం. అంటే ఆకాశాన్ని చాపలాగా ఎవరు చుట్టలేరు, కాబట్టి భగవంతుని తెలుసుకోలేకుండా ఎవరు ఈ భవసాగరాన్ని తరించలేరు, జీవన్ముక్తిని పొందలేరు అనేటువంటిది సారాంశం. పట్టుకుంటున్నారా? దేవుడా, ఒక్కరు కూడా మాట్లాడతలేరు, అందరూ ఊరిగా కూర్చున్నారు. ఆచార్యజీ మౌనంగా వింటే మంచి మైండ్ లో కూర్చోటం చెప్పేసి మీరు చెప్పేది శ్రద్ధగా వింటున్నాం ఆచార్యజీ. వింటుంటే నిద్ర వస్తుంది, అప్పుడప్పుడు మధ్యలో మాట్లాడుతుండాలి, అడిగిన సమాధానం చెప్పాలి. సరే సరే ఆచార్యజీ. ఇంకా 21 సమయం అయిపోయింది కాబట్టి ఈ ప్రకారాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఇవాళ మధ్యలో విఘ్నం వచ్చింది కాబట్టి 2 విభాగాలుగా వస్తుంటాయి. మొదటి భాగం ఒకటి, రెండవ భాగం ఒకటి. అవునాచార్య, ఎపిసోడ్ బంద్ అయింది. అది నా పొరపాటు వల్లనే అలా జరిగింది. పాట పాడమంటారు ఆచార్య? పాడండి. ఓ ఈ భజనలో ఎట్లుందంటే ఆచార్జీ, మనసుకు చెప్తుంది ఆత్మ. పాడమంటారా? పాడండి. కేవలము నీ ఒక్కడవే కావాలనంటూ కోరవే ఓ మనసా, అతనిని మించి ఏమి కోరనను, ఏమి కోరినను ఫలము లేదే. కేవలము నీ ఒక్కడవే కావాలనంటూ కోరవే ఓ మనసా, అతనిని మించి ఏమి కోరినను ఫలము లేదు. అతనితో సమానము భువినెవ్వడే, అతని కంటే అధికుడెవ్వడే. అతనితో సమానము భువినెవ్వడే, అతని కంటే అధికుడెవ్వడే. అతడు వరణీయుడే, అతడు స్తవనీయుడే, అతడు వరణీయుడే, అతడు స్తవనీయుడే.
అతడు మనకందరికి జనకుడే. ఓ మనసా మన అందరికి జనకుడే. అన్నియు అతనిలో నేనుండెనే, అన్నిటను అతడే నిండెనే. అన్నియు అతనిలో నుండెనే, అన్నిట అతడే నిండెనే. అన్ని వేదాలలో అతడు వెలసిల్లెనే, అన్ని కాలాలలో వెలుగునే. అన్ని వేదాలలో అతడు వెలసెనే, అన్ని కాలాలలో వెలిగెనే. మనసా కేవలము నీ ఒక్కడవే కావలనంటూ కోరవే. ఓ మనసా అతనిని మించి ఏమి కోరినను ఫలము లేదే. అతని నిజనామము ఓంకారమే, అతని నిజనామము ఓంకారమే. అన్ని నామములన్నీ గౌనమే, అన్యనామములన్నీ గౌనమే. అతని విస్మరణ మరణమని, అతని విస్మరణము మరణమని తెలియవే. అతని సంస్మరణము చేయవే. మనసా కేవలము నీ ఒక్కడ. అమ్మగారి దగ్గర కరెంట్ పోయినట్టున్నది, ఇంకెవరైనా ముందుకు తీసుకెళ్ళండి. భాగ్యలక్ష్మి గారు వాళ్ళు ఎవరు లేరు కదా. విశ్వమ్మ గారు, నమస్తే. బాలాజీ గారి శాంతి సంధ్య ఉపాసన ఎవరితో? సువర్చలమ్మ గారు చెప్పండి. మరి ఎవరు ముందుకు రాకపోతే మరి పుష్ప గారు ఉన్నారు కదండి, అది నాకు ఐడియా లేదు దీంట్లో. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు లేరు. బాలరాజు గారు చేయిస్తారా? ఎవరో ఒకరు చేయించండి. పని చేయనా మరి? నేను